మైనార్టీ జిల్లా సేల్ అధ్యక్షుడు హబీబ్ ఖాన్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎండి నసీర్ ముందుండి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు, మండల మైనార్టీ నాయకులు, ముస్లిం యువకులు కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా మన భారతదేశ ప్రతిష్టతను అభివృద్ధి చాటుతూ ముందు మరిన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని తెలిపారు। నాగర్ కర్నూల్ మైనార్టీ ఆధ్వర్యంలో, ముస్లిం ఆధ్వర్యంలో మన యువ నాయకులు నసీర్ గారు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం మరియు చలికాలంలో బెడ్షీట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సామాజిక కార్యక్రమాల ముందు ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని మరియు మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూల్లో కుల మతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంగా పేషెంట్లకు ఈరోజు రోగస్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది। అదేవిధంగా మన భారతదేశంలో అందరూ హిందూ ముస్లిం కలిసి ఐకమత్యంగా ఉంటూ ఇలాగే మన దేశ ఐక్యతని చాటాలని ప్రతి ఒక్కరూ ఇలాగే సామాజిక కార్యక్రమంలో పాల్గొని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి। ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు। రోజు మిలాదున్ నబీ సందర్భంగా మన యువ నాయకులు నసీర్ గారి ఆధ్వర్యంలో మరియు ముస్లిం యువకులందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది। ముఖ్యంగా మా మొహమ్మద్ ప్రవక్త అనేది రెహమతుల్ ముస్లిమీన్ కాదు, రెహమతుల్ ఆలమీన్ అంటే మొత్తం వరల్డ్లోనే అందరూ బాగుండాలి, ఏ కులం కానీ ఏ మతం కానీ అందరూ బాగుండాలి, ముందుకు వెళ్ళాలి అనే మా మొహమ్మద్ ప్రవక్త చేసిన ఆ విధంగా మాకు సూచించిన సందర్భంగా అదేవిధంగా మా యువకులు కూడా అదే దారిలో ఈరోజు నడుపుతుంటే మా మొహమ్మద్ ప్రవక్త యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా యువకులు చేసినందుకు మేము పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలుపుతున్నాను। అదేవిధంగా గతంలో ఒకసారి దుప్పట్లు కానివ్వండి, ఒకసారి బట్టలు పిల్లలకు చలికాలంలో వస్తే బట్టలు కానివ్వండి, ఒక్కొక్కరు వేరే పండ్లు కానివ్వండి, అన్ని విధాలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క రకంగా మనం ముందుకు సాగిస్తున్నాం। రేపు ఇంకా మేము పెద్ద ఎత్తున దీనికి ముందుకు తీసుకుపోతామని నేను ఈ సభాముఖం మా యువకులకు అందరికీ కోరడం జరుగుతుంది। అదేవిధంగా రేపు మళ్ళా వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున మేము వేరే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అయింది కాబట్టి ఈరోజు చూస్తే మన హాస్పిటల్లో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసి పెద్ద ఎత్తున మళ్ళీ మనం ఒక కమిటీ వేసుకొని దాన్ని మిలాదున్ నబీ సపరేట్గా ఒక కమిటీ వేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోతామని మేము ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది।